తెలంగాణ పెన్షన్ లబ్ధిదారులకు నమస్కారం అండి. వెల్కమ్ టు వీటీ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో చాలామంది పెన్షన్ల కోసం ఎదురు చూడడం అయితే జరుగుతుంది. దీంతో పాటుగా ఈ మహాలక్ష్మి పథకం కింద మహిళలు ఎవరైతే ఉన్నారో ప్రతి ఇంట్లో 18 సంవత్సరాల నుండి 55 సంవత్సరాల లోపు ఉన్నటువంటి మహిళలకు ప్రతి నెల 2500 రూపాయలు, సంవత్సరానికి 30,000 రూపాయల నిధులను విడుదల చేస్తామని చెప్పిన మన సీఎం రేవంత్ రెడ్డి గారి కొత్త పథకం మహాలక్ష్మి పథకం కింద ఈ డబ్బుల కోసం చాలామంది ఎగబడుతున్నారు. అదేవిధంగా అడుగుతున్నారు ఈ డబ్బులు ఎప్పటి నుంచి ఇస్తారని. ఈ మహాలక్ష్మి పథకం కింద మనకి చూసుకున్నట్లయితే మహిళలకు 2500 రూపాయల నిధులు, ఈ పెన్షన్ డబ్బులు, కొత్త పెన్షన్ డబ్బులకు మనకి 4,010 రూపాయలు ప్లస్ 6,010 రూపాయల కొత్త పెన్షన్ల కోసం ఎదురు చూస్తున్నటువంటి పెన్షన్ లబ్ధిదారులకు ఒక పెద్ద అదిరిపోయే శుభవార్తలను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం, మంచి శుభవార్తను విడుదల చేసిన మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక దీంతో పాటుగా మనకి ఈరోజు ఎటువంటి జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తున్నారో తెలుసుకుందాము. మనకి ఎవరైతే 11 కేటగిరీ గల, అంటే 11 రకాల కేటగిరీ కలిగిన పెన్షన్ లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో బీడీ కార్మికులు, చేనేత కార్మికులు, వృద్ధులు, వితంతులు, ఒంటరి మహిళలు, పెలేరియా, డయాలసిస్, అదేవిధంగా ఎయిడ్స్ గల 11 రకాల పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఎట్టకేలకు ఈ కొత్త పెన్షన్లను ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారో తెలుసుకుందాము. అంటే మనకి చూసుకున్నట్లయితే జూన్ నెల పెన్షన్లు కూడా ఎప్పటి నుంచి విడుదల చేస్తున్నారో తెలుసుకుందాము. మనకి ఈ 2 కొత్త పథకాలు ఎప్పటి నుంచి విడుదల చేసే అవకాశాలు అయితే ఉన్నాయి. రాబోయే స్థానిక ఎన్నికల సందర్భంగా ఈ 2 పథకాలను రిలీజ్ చేస్తారా చేయరా అని కూడా మనం ఈ వీడియోలో క్లుప్తంగా సమాచారాన్ని అర్థమయ్యే విధంగానైతే తెలుసుకోవడానికైతే ప్రయత్నిద్దాము. సో వీడియోని చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు వీడియోని అయితే చూడండి. అంతేకాకుండా మన ఛానల్ని మొదటిసారిగా ఎవరైనా చూస్తున్నారో తప్పకుండా అటువంటి వారు ఎవరైనా ఉంటే తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని వీలైనంత మందికి ఈ వీడియోని అయితే షేర్ చేయాలని అయితే కోరుతున్నాను. మీరు వీడియోని షేర్ చేయడం ద్వారా వీలైనంత మందికి చేరుతుంది. తెలియని వారికి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుంటారు. లబ్ధిదారులు ఎవరైతే ఉన్నారో కామెంట్ బాక్స్లో ఉన్నటువంటి హైప్ అనే బటన్ ఉంటుంది. ఆ హైప్ అనేది ప్రెస్ చేసినట్లయితే ఈ వీడియోకి ఎన్నో కొన్ని పాయింట్స్ అనేది మీరైతే ఇవ్వడం అయితే జరుగుతుంది. సో ఖచ్చితంగా వీడియోకి హైప్ అనే బటన్ ఉంటుంది, హైప్ కూడా చేయాలని కోరుతున్నాను, అడుగుతున్నాను. ఏమాత్రం లేట్ చేయకుండా అప్డేట్లకు అయితే వచ్చేద్దాం. మన తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో సీఎం రేవంత్ రెడ్డి గారు ఎన్నికల ముందు మనకి ఎన్నికల హామీ మేనిఫెస్టోలో నేను అధికారంలోకి వస్తే, కాంగ్రెస్ ప్రభుత్వం అధికారం చేపడితే మేము వచ్చిన నెల నుంచే 100 రోజుల నుంచే కొత్త పెన్షన్లు, మహిళలకు 2,500 రూపాయలు అనుకుంటూ మనకి 6 గ్యారెంటీలను అయితే ఇవ్వడం అయితే జరిగింది మన సీఎం రేవంత్ రెడ్డి గారు. ఈ 6 గ్యారెంటీల నుంచి దాదాపు 5 నుంచి 4 గ్యారెంటీలు నెరవేర్చడం అయితే జరిగింది. ఇక దాంట్లో మనకు ఒకటి చూసుకున్నట్లయితే ఈ కొత్త పెన్షన్ల పథకం, అదేవిధంగా మహిళలక్ష్మి పథకం కింద మహిళలకు 2,500 రూపాయల పథకం. ఈ 2 పథకాల కోసం చాలామంది ఎదురు చూడడం అయితే జరుగుతుంది. ఈ పెన్షన్ల పైనే చాలామంది లబ్ధిదారులు ఆధారపడి ఉంటారు కాబట్టి ఈ కొత్త పెన్షన్ల పెంపు, దీంతో పాటుగా కొత్తగా దరఖాస్తు చేసుకున్న వారికి కొత్త పెన్షన్లు ఎప్పటి నుంచి ఇస్తారని చాలామంది అయితే అడగడం అయితే జరుగుతుంది ప్రభుత్వాన్ని. ఇక దీనిపైన ప్రభుత్వం తాజా నిర్ణయం తీసుకుంటూ మన క్యాబినెట్ మీటింగ్ సమావేశంలో అయితే ఆమోదం తెలపడం అయితే జరిగింది. ఇక దీనికోసం మనకి ఆగస్టు నెల చివరి వారం లేదంటే రాబోయే స్థానిక ఎన్నికలకు ఒక నెల ముందే ఈ 2 పథకాలను రిలీజ్ చేయడానికి, లబ్ధిదారుల ఖాతాలలో పంపిణీ చేయడానికి ఇక్కడ చాలా వరకైతే అవకాశాలు ఉన్నాయని మన రాష్ట్ర ప్రభుత్వం వెలువడించడం అయితే జరిగింది. ఇక ఇది ఇలా ఉండగా మనకి చూసుకున్నట్లయితే ఈరోజు వచ్చేసి తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి పెన్షన్ లబ్ధిదారుల ఖాతాలలో ఈరోజు మొత్తం 30 నుంచి మనకైతే 35 జిల్లాలలో ఈ పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఎవరి బ్యాంక్ ఖాతాకి ఎన్పిసిఐ లింకు, ఈకేవైసీ అప్డేట్స్ చేయించుకొని ఉంటారో వారి ఖాతాలలో ఈరోజు మొదటిగా పెన్షన్ డబ్బులను విడుదల చేస్తామని వెల్లడించడం అయితే జరిగింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఇక ఈ రోజున లేటెస్ట్ న్యూస్ అప్డేట్స్ అయితే ఇవి. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఉండండి. థ్యాంక్ యూ గైస్. జై హింద్.